జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీ హారం. తేరే ఇస్క్ మే మూవీ రివ్యూ. ఆల్రెడీ ట్రైలర్ రివ్యూలో చెప్పా ఈ మూవీ మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని, అండ్ పక్కా సిక్సర్ అనుకున్నా. బట్ మూవీ చూసిన తర్వాత ఒకటే ఫీలింగ్, ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంతా. ఎస్, మూవీ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. ఇట్స్ అన్ ఓకేస్ కాదు, యావరేజ్ కాదు, బిలో యావరేజ్ కాదు, ఆల్సో నాట్ ఏ టోటలీ బ్యాడ్ వన్. ఏదో అలా బట్ ఎండింగ్కి వచ్చేసరికి ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ అండ్ నాకైతే అంతగా నచ్చలేదని చెప్తా. సో ముందుగా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక చెప్పాను కదా నాట్ కంప్లీట్లీ బ్యాడ్ అని, అది ఈ ఫస్ట్ హాఫ్ వల్లనే. ఇక్కడంతా బాగానే ఉంటుంది, లైక్ ఆ కామెడీ సీన్స్, ఆ రొమాంటిక్ యాంగిల్ బిట్వీన్ ద లీడ్ పేర్ అండ్ ఆ స్క్రీన్ ప్లే, మెయిన్లీ డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. వితౌట్ ఎనీ డౌట్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా మూవీ ఎలా ఉంటుంది అనుకున్నామో అలానే వెళ్తుంది. సో ఇక్కడ దాకా ఐ హ్యావ్ నో ఇష్యూస్. అండ్ ఇంటర్వెల్కి ఒక పాయింట్ పెట్టారు అండ్ అక్కడ నాకు ఆ పాయింట్ అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. బట్ స్టిల్ ఇట్ హోల్డింగ్ ద థింగ్స్ రైట్లీ అనిపించింది. సో ఓకే, డీసెంట్ ఫస్ట్ హాఫ్. దెన్ దేర్ కమ్స్ ద సెకండ్ హాఫ్. ఇక్కడ స్టార్టింగ్ కొంచెం సేపు అండ్ దాని తర్వాత ధనుష్ ఇంకా కృతి సేనన్ మధ్య ఒక కన్వర్సేషన్ సీన్ ఉంటుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, కానీ అది ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో ఉండకుండా ఒక పీక్ పాయింట్ అవ్వాల్సింది. బట్ ఏదో అలా కొంచెం టచ్ చేసి వదిలేశారు అనిపించింది. ఇంకా దాని తర్వాత లాస్ట్ 30 to 40 minutes అనుకుంటా, ఇంకా ఎటు పోతుందో తెలియకుండా ఎటు పడితే అటు పోతూ ఉంటుంది మూవీ. అండ్ సరైన ఫ్లో ఉండదు అండ్ చాలా కన్ఫ్యూజ్ చేస్తూ, ఏది డీటెయిల్గా చెప్పకుండా, ఎమోషనల్గా కాకుండా, హార్ట్ బ్రేకింగ్గా కాకుండా, ఆర్ ఒక సాటిస్ఫైయింగ్గా లేకుండా థియేటర్ నుంచి బయటికి వచ్చేసా. సో బయటికి వచ్చిన తర్వాత నాకు రియలైజ్ అయింది ఏంటంటే ఐఎమ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్ అని. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. ఎలాగో అందరూ యాక్టింగ్ పవర్ హౌసెసే ఉన్నారు మూవీలో, సో దాని విషయంలో ఏం ప్రాబ్లం లేదు. ఆ పర్ఫార్మెన్సెస్ అండ్ కొన్ని సీన్స్ వల్లే మూవీ ఈజ్ నాట్ బ్యాడ్ అని అనిపించింది. బట్ అగైన్ ఇట్స్ నాట్ సాటిస్ఫైయింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ నేను ఎక్కువగా పెట్టేసుకున్నా అంతే. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ బాగానే ఉంది, ఇట్స్ ఓకే, స్టాండ్ అవుట్ ఏమీ అవ్వదు, బట్ మూవీతో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. స్పెసిఫిక్గా ఈ ట్రాక్ అని రిజిస్టర్ ఏం అవ్వదు. ఇంకా మాట్లాడుకుంటే డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్, చాలా ఎక్స్పెక్టేషన్ అండ్ హోప్స్ ఉండేది, బట్ కంప్లీట్గా మెస్సీ అయిపోయింది మూవీ అంతా. అండ్ ఆనంద్ ఎల్ రాయ్ మార్కున్న సీన్స్ కొన్ని ఉన్నాయి, బట్ ఓవరాల్ ఇంపాక్ట్ అయితే మిస్ అయింది. క్లైమాక్స్ అయితే ఏం చెప్తాం, ఏదో చెయ్యాలనుకున్నారు బట్ ఏదేదో అయిపోయింది. మొత్తానికి అతరంగిరే, రాంజనా లాంటి మూవీ లాగా అనుకున్నా, బట్ సయ్యరా లాగా అనిపించింది చివరికి వచ్చేసరికి. చాలా ఎమోషన్స్ ట్రిగ్గర్ చేయగలిగిన మూవీ ఇది, బట్ అలా జరగలేదు. సరే ఏం చేస్తాం, నైట్ 10 o'clock షోకి వెళ్ళాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో దాట్స్ మై రివ్యూ అండ్ సినీ హారం రేటింగ్ వచ్చేసి 2.75/5. A heartbreakable concept tried to be a heartbreaking but ended up as a tie break.